సభకు రావాలి అని జగన్ని సభకు రావాలి అని ఛాలెంజ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కానీ ప్రతిపక్ష హోదా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాను అని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయారు జగన్. ఈ విషయం గురించి చంద్రబాబు మాట్లాడారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడారు. ఒకసారి చంద్రబాబు ఏం మాట్లాడారు, సజ్జలు ఏం మాట్లాడారు చూద్దాం. రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సో నీకు తమ్ముడు ధైర్యం ఉంటే అక్కడన్నా ఇవ్వు, ప్రతిపక్ష హోదా ఇచ్చివు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, బ్రహ్మాండంగా నేను నిలదీస్తారు. మా 11 మంది మీ 160 మందికి దీటుగా కూడా నిలబడతారు. నాగేశ్వర్ గారు ఎలా చూడాలి ఏపీ రాజకీయాలను? సిద్ధమా సభకు వచ్చాను అంటూ ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు, సభకు వస్తామని వైసీపీ అంటోంది. రావాలి జగన్, కావాలి జగన్ అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇవ్వాలి చంద్రబాబు, కావాలి చంద్రబాబు అని జగన్ అంటున్నాడు. సో రావాలి జగన్, కావాలి జగన్, ఇవ్వాలి చంద్రబాబు, కావాలి చంద్రబాబు. సో అక్కడ ప్రతిష్టంభన. ఇవ్వరని తెలిసి వైసీపీ ధైర్యంగా అంటుంది, రారని తెలిసి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నాడు. సో మనకేంటి ప్రయోజనం దీనివల్ల చర్చించుకోవడం తప్ప. సో ఇందులో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి, మీకు ప్రతిపక్ష హోదా అనేది దమ్ము ధైర్యాలపై ఆధారపడి ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ పాలిటిక్స్. ఇందులో చట్టము, రాజ్యాంగము నాలాంటి వాడు ఎప్పుడైనా ఒకటే చెప్పాడు. నా అభిప్రాయం బలంగా 10% స్ట్రెంత్ ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు అనేది రాంగ్ ఆర్గ్యుమెంట్. అది కోర్టులో ఉంది, తేలుతుంది. ఇది నేనేదో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా కనుక అంటలేను. చంద్రబాబు నాయుడు విషయంలో జగన్ మాట్లాడినప్పుడు కూడా ఇదే అన్నాను. మీకు గుర్తుంటుంది, అసెంబ్లీలో జగన్ నేను చిటికేస్తే అట్నుంచి ఇటు కొంతమంది వస్తారు, నీకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుంది అని చంద్రబాబు ఉద్దేశించాడు. ఆ రోజు జగన్ ఏమన్నాడు, ఇదే 10% రూల్ చెప్పాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తున్న 10% రూలే ఆ రోజు జగన్ చెప్పాడు. జగన్ 10% రూల్ చెప్పినప్పుడు టీడీపీలు ఏమన్నారు, ఎవరు చెప్పారు 10% రూల్ ఎక్కడుంది అన్నారు. ఇవాళ వైసీపీ వాళ్ళు అదే మాట అంటున్నారు, ఎక్కడుంది రూల్ అంటున్నారు. నాగేశ్వర్ అనేవాడు అప్పుడైనా ఇప్పుడే ఒకటే మాట, మేము మారం, మీ కొరకు మేము మారం. చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం కలుగుతుంది అన్నప్పుడు ఒకటే చెప్పాము, జగన్మోహన్ రెడ్డి ప్రయోజనం కలుగుతున్నప్పుడు ఒకటే చెప్పాము. ఎందుకంటే మా దృష్టి చంద్రబాబు నాయుడు ప్రయోజనం, జగన్మోహన్ రెడ్డి ప్రయోజనం అన్న వైపులో నాది ఉండదు. ఏది వాస్తవం అని చెప్తాం. మీరు ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ అని చదవండి, గూగుల్లో కొడితే వస్తుంది. నేను ఏం చేయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న ప్రొవిజో టు ది ఒక అధికరణ సెక్షన్కి ఉన్న ప్రొవిజోలో చదవండి, క్లియర్గా ఉంది హూ ఈజ్ అపోజిషన్ లీడర్ అని. సో అందులో ఎక్కడా 10% లేదు. ఏముంది, అదర్ దెన్ ద గవర్నమెంట్, ప్రభుత్వేతర పక్షములో ఎక్కువ సీట్లు ఉన్నవారే ప్రతిపక్ష నేతగా ఉంటారు. ఇక్కడ అసెంబ్లీలో ప్రభుత్వేతర పక్షం ఒక్కటే కనుక ఆ వాటి నాయకుడే ఉంటాడు. ఇది రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేత అన్నప్పుడు నేను ఇదే చెప్పాను. నా పొజిషన్లో తేడా లేదు, ఎందుకంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లా. ఇది ఒకప్పుడు ఈ 10% అనేది ఎప్పుడు వచ్చిందంటే, మొదట్లో లోక్సభ ప్రారంభ సమయంలో సీట్ల కేటాయింపు కొరకు, పార్లమెంట్లో రూమ్స్ కేటాయింపు కొరకు ఒక పార్టీ ఏది, గ్రూప్ ఏది అనే ఒక డెఫినేషన్ ఇచ్చే క్రమంలో అప్పటి స్పీకర్ ఇచ్చిన ఆదేశం అది. ఎందుకంటే ఒక పార్టీ అన్నప్పుడు పార్టీగా, ఒక అపోజిషన్ పార్టీగా గుర్తించాలంటే 10% ఉండాలి, అపోజిషన్ గ్రూప్గా చూడడం అనే డిస్టింక్షన్ వచ్చింది. తర్వాత యాంటీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ వచ్చింది పార్లమెంట్లో. రాష్ట్రాల్లో కూడా పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్లు వచ్చినాయి. అదే కాకుండా మీకు యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది. యాంటీ డిఫెక్షన్ లాలో క్లియర్గా ఏమన్నారు,
10% అన్న పదం ఎక్కడ లేదా. ఒక పార్టీకి ఒక్క సభ్యుడున్నా ఆ సభ్యుడు కనుక నీకు విప్ ధిక్కరిస్తే సభ్యత్వం పోతుంది. సో ఒక్కరున్నారా ఇద్దరున్నారా సంబంధం లేదు. అపోజిషన్ పార్టీ అనే డెఫినేషన్కు లెజిస్లేచర్ పార్టీ అనే డెఫినేషన్ మీరు యాంటీ డిఫెక్షన్ లా చూడండి, సింపుల్, నెంబర్తో సంబంధం లేదు. యాంటీ డిఫెక్షన్ లా రాకముందు, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్లో రాకముందు స్పీకర్ ఏర్పాటు చేసిన కన్వెన్షన్, అది కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గుర్తింపు కాదు. ఆ పార్లమెంట్లో సీట్ల కేటాయింపుకు, గదుల కేటాయింపుకు, కొన్ని ప్రివిలేజెస్ కొరకు నిర్దేశించిన కన్వెన్షన్ అది. చట్టం లేనప్పుడు కన్వెన్షన్లు ఫాలో అవుతారు, చట్టం ఉన్నప్పుడు కన్వెన్షన్లు ఫాలో కారు. కౌల్ అండ్ షక్దర్ మీరు రెఫర్ చేయండి అని కేశవ్ ఆర్థిక మంత్రి ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నాడు. నేను కౌల్ అండ్ షక్దర్ లెక్కలే చెప్తాను, వేరేది ఎక్కడా కాదు. జస్ట్ సీ కౌల్ అండ్ షక్దర్, పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్ బై కౌల్ అండ్ షక్దర్ పుస్తకాలు చదవండి, ఇదే ఉంది నేను చెప్పింది. అందువల్ల నాది ఇప్పుడే కాదు, కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు 10% లేకపోయినా నాకు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఇంకో నలుగురు నేను గనక గేట్లు తెరిస్తే ఇటు వచ్చేస్తారు, నీకు ప్రతిపక్ష నేత హోదా పోతుంది అన్నాడు. ఏ ప్రాతిపదిక అన్నాడు? ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రాతిపదిక ఇప్పుడు తెలుగుదేశం అనుసరిస్తా అంటుంది. అప్పుడైనా ఇప్పుడైనా ప్రాతిపదిక తప్ప నాలంటాడు అంటున్నాడు. సో అందువల్ల పార్టీలు ఎలా ఉంటాయి అనటానికి ఇదొక ఉదాహరణ. అంటే ప్రపంచమంతా తమకు అనుకూలంగా ఉండాలని పార్టీలు భావిస్తాయి. తాము చెప్పిందే వేదం, తాము చెప్పిందే చట్టం, తాము చెప్పిందే సూత్రం అంటారు. అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా సేమ్. కానీ మాలాంటి వాళ్ళని చట్టం ఏదుందో అది చెప్పాలి కదా. సో అందువల్ల ప్రతిపక్ష నేత హోదా అనేది దమ్ము ధైర్యాలతో రాదు సజ్జలు అన్నట్లు. ఇది సవాళ్ళతో రాదు, ఇది స్పీకర్ ఇవ్వాలి. అంటే చట్టంలో నీకు ఇది హక్కుగా వచ్చేదా అనేది క్వశ్చన్. స్పీకర్ ఇవ్వాలి, చట్టంలో కూడా అదే ఉంది. రికగ్నిషన్ షుడ్ బి గివెన్ బై ద స్పీకర్. స్పీకర్ని ఇవ్వనంటున్నాడు, దీనికి ఏం చేయగలిగింది ఏముంటుంది? సో నువ్వు కోర్టుకు ఆల్రెడీ జగన్ వెళ్ళాడు, కోర్టు తేలుతుంది. ఐ డోంట్ థింక్ కోర్టు విల్ ఎంటర్. ఎందుకు ఎంటర్ కాదు అంటే లెజిస్లేచర్ విషయాల్లో కోర్టులు బియాండ్ అ పాయింట్ జోక్యం చేసుకో. ముఖ్యంగా ఇర్రెగ్యులారిటీకి జోక్యం చేసుకోదు, ఇల్లీగాలిటీ ఉంటేనే జోక్యం చేసుకుంటుంది. అంటే ఉదాహరణకు ఫండమెంటల్ రైట్స్కి వైలేట్ అయితే జోక్యం చేసుకుంటుంది, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంటే జోక్యం చేసుకుంటుంది. దిస్ ఈజ్ ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ ది లాకు వ్యతిరేకం కదా అని ఇప్పుడు జగన్ అనేది, అది కోర్టు తేలాలి. సో స్పీకర్ మాత్రం స్పీకర్ నిర్ణయంలో కోర్టులు ఫిరాయింపు నిరోధక చట్టం విషయంలోనే జోక్యం చేసుకుంటలేవు, ఇప్పటిదాకా తేల్తలేవు కదా. జడ్జిమెంట్లు వస్తున్నాయి, మేఘచంద్ర సింగ్ కేసు వచ్చింది, ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణ ఎమ్మెల్యేల కేసు వచ్చింది. కోర్టులు చెప్తున్నాయి 3 నెలల్లో డిసిషన్ తీసుకోమని, కానీ స్పీకర్లు తీసుకుంటలేరు. సో ఏం చేస్తారు? అందువల్ల ప్రతిపక్ష నేత హోదా అనేది ఇప్పుడు కోర్టు అన్నా జగన్కి అనుకూలంగా తీర్పు చెప్పాలి, స్పీకర్ అన్నా మనసు మార్చుకోవాలి, చంద్రబాబు నాయుడు అన్నా రాజకీయ వైఖరి మార్చుకోవాలి. ఈ 3 జరగనప్పుడు ప్రతిపక్ష నేత ఎట్లా వస్తుంది? దమ్మస్తే ధైర్యం ఎక్కడిది? అయినా ఇది ఎక్కడ కండిషను? నేను అసెంబ్లీకి వస్తా కానీ షరతులు వర్తిస్తా అంటే ఎట్లా? అసెంబ్లీకి రావడం అనేది నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు కనుక అసెంబ్లీకి రావాలి. చంద్రబాబు నాయుడు కొరకు అసెంబ్లీకి రాను కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను సరిగా చూడడు కనుక నేను అసెంబ్లీకి రాను, అది ఎక్కడ కరెక్ట్ అయ్యా? సో ఒక టీచర్ నేను క్లాస్ చెప్పను, ఎందుకంటే పలానా స్టూడెంట్ నిద్రపోతాడు అంటే నిద్రపోతే పోనీయండి, నువ్వే రావాలి కదా. సో ఈ గోడకు మీరు పింక్ కలర్ వేసారు, నాకు నచ్చదు ఆ కలరు, నేను రాను స్కూల్కు అంటే అటెండెన్స్ పడుతుందా? నాకు చెప్పండి. దట్ ఈజ్ నాట్ ది క్రేజ్ కదా. నాకు చంద్రబాబు నాయుడు నచ్చడు కనుక నేను రాను, చంద్రబాబు నాయుడు నాకు గౌరవం ఇవ్వడం కనుక రాను, తెలుగుదేశం వాళ్ళు నన్ను అవహేళన గేలి చేస్తారు కనుక రాను, స్పీకర్ నన్ను అవమానిస్తారు కనుక రాను. ఇది కాదు కదా క్రైటీరియా. నేను పులివెందుల ప్రజలు ఎన్నుకున్నందుకు రావాలి అసెంబ్లీకి. అసెంబ్లీకి వచ్చి నిలబడాలి, పోరాడాలి, అవమానాలు భరించాలి, దిగమింగాలి. ఇదే పని చంద్రబాబు నాయుడు చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి అవమానిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమిటి పరిస్థితి? తాను వ్యవహరించింది తనకే తిరుగుతాన్ని. చంద్రబాబు నాయుడు సతీమణిని కూడా తీసుకొచ్చి అవమానించి మనం చూడలేదా? సో ఆ స్థాయికి అవమానించినప్పుడు, ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మే దేశం మనది, ఎవరి కర్మలను వారు అనుభవించక తప్పదు కదా. సో అదే జరుగుతున్నది కదా. అందువల్ల ఇప్పుడు ఇక్కడ దమ్ము ధైర్యాలతో సంబంధం లేదు. దీస్ ఆర్ ఆల్ పాలిటిక్స్. ఎవ్రీబడి ఈజ్ ప్లేయింగ్ ద గేమ్.
నాగేశ్వర గారు అసలు మీరు ఆ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి సభలో జరిగే అవమానాల కారణంగా నేను సభకు రావడం లేదు అనేది ఇక్కడ తెలంగాణలోనూ జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఆ పాయింట్ని ఎలా చూడాలి అసలు అవమానాల కారణం? తెలంగాణలో అవమానం కూడా అనడం కాదు, తెలంగాణలో నా స్థాయి కాదు అని వస్తాడు కేసీఆర్. కేసీఆర్ వచ్చింది ఎప్పుడు, అవమానించింది ఎప్పుడు? అసలు అది కాదు. ఇక్కడ కేసీఆర్కి అక్కడ తేడా ఉంది. ఇక్కడ కేసీఆర్ 10 మంది వెళ్ళిపోయినా కూడా 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా 27 ఎంత ఉన్నారు ఎమ్మెల్యేలు. కేసీఆర్కు అక్కడ 175 ఎమ్మెల్యేస్లో 11, ఇక్కడ 119 ఎమ్మెల్యేస్లో ఇక్కడ మీకు ఇప్పటికీ కూడా పార్టీ ఫిరాయించులు అయినా కూడా 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును. అక్కడ టీడీపీ వైసీపీ తప్ప మరొక లేరు. జనసేన బీజేపీ కూడా టీడీపీలో భాగమే కదా ఇప్పుడు కూటమిలో. అవును. అక్కడేమో కూటమి వర్సెస్ జగన్, అంటే 164 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు, 11 మంది ఎమ్మెల్యేలు ఇంకోవైపు. ఇక్కడికి తేడా ఉంది. ఇక్కడ ఏమున్నది, ఇక్కడ కాంగ్రెస్ ఒకటే లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ లేదు కదా. ఇక్కడ బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది, సిపిఐ ఉంది, 3 పార్టీలు ఉన్నాయి ఇక వేరే. సో అందువల్ల ఇక్కడ సభ పోలరైజ్ కాదు అక్కడలాగా. ఇక్కడ కేసీఆర్ రాకపోవడానికి ఈగో ప్రాబ్లం, ఈగో అక్కడ ఇన్సల్టింగ్ ప్రాబ్లం అనేది కాదు, ఈగో ప్రాబ్లం. నా స్థాయి కాదు రేవంత్ రెడ్డిని పెట్టుకోండి. ఇక్కడ ఉన్న నా తీరి అదే, నీ స్థాయా వాళ్ళ స్థాయా అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే నిర్ణయించాలి తప్ప నా వ్యక్తిగత అంశం కాదు కదా. నేను నాగేశ్వర్ అనేవాడు చాలా నాలెడ్జబుల్ కనుక, నాకు ఆ మంత్రి కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఆ సబ్జెక్ట్లో కనుక, ఆ మంత్రి ఎంత అంటే నడుతుందా? ప్రజలు నాకు ఇయ్యలే కదా మంత్రి పదవి, ఆయనకి ఇచ్చారు కదా. నాకు ఎక్కువ ఎకనామిక్స్ తెలుసు, ఫైనాన్స్ తెలుసు. బట్టి విక్రమార్క నాకన్నా ఎక్కువ తెలుసా అంటే నడుతుందా? నాకన్నా ఎక్కువ తెలిసినా తెలియకపోయినా తెలుసు అనుకుంటాను. నా నమ్మకం నాకన్నా చాలా రేట్లు ఎక్కువ తెలుసు బట్టి విక్రమార్కకు. కానీ ఒకవేళ అజ్యూమింగ్ తెలియదు అనుకుందాం, నడుతుంది అన్నది. అరే నాకు ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎక్కువ ఎకనామిక్స్ తెలుసు, నేను ఎకానమిస్ట్ను. అయ్యా నువ్వు ఎకానమిస్ట్ అయితే వెళ్ళి బట్టి విక్రమార్క పిలిస్తే సలహా చెప్పు అంతే. కానీ ఫైనాన్స్ మినిస్టర్ కుర్చీలో కూర్చుంటాడు నడవదు కదా. ఆ కుర్చీలో కూర్చుకున్న దానికి ప్రజలు బట్టి విక్రమార్కకి ఇచ్చారు అధికారం, నాగేశ్వర్కి ఇయలే, ఇంకోరికి ఇయలే. యూ షుడ్ అండర్స్టాండ్. రేవంత్ రెడ్డి ఎంత అంటే ప్రజలు ముఖ్యమంత్రి చేశారు, ఎంతైందా? ఇంకా ప్రజల తీర్పును గౌరవించే ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి. అంతే. ఆ స్ఫూర్తి లేకుండా ఆయనంత ఈయనంత అంటే ఎట్లా? అల్టిమేట్గా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ప్రజల తీర్పు అది. ప్రజల తీర్పు ఏంటి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నబెట్టారు, కేసీఆర్ను ప్రతిపక్ష నేత సీట్లో కూర్చున్నబెట్టారు. ఫేస్ ద రియాలిటీ, యూ కాంట్ రన్ అవే ఫ్రమ్ ద రియాలిటీ కదా. నిజంగానే రేవంత్ రెడ్డి అవమానించాడు అనుకుందాం, అందుకని ఆయనకు కూడా చేదు అనుభవాలు కేసీఆర్ చేతులు ఉన్నాయి కనుక ఆయన అసెంబ్లీని సస్పెండ్ చేశారు, ఆయన ఓటుకున్నోడు కేసు పెట్టి చెంచలో జైలుకి పంపారు, కొడంగల్లో కేంద్రీకరించి ఓడించారు, ఇవన్నీ ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు ఆయన కూడా కేసీఆర్ లాగానే ఉప్పుకారం తింటాడు కదా. సో ఉప్పుకారం తిన్నోడికి ఎక్కడైనా రోషం ఉంటుంది, ఎక్కడైనా జరగచ్చు. జరిగినప్పుడు మళ్ళీ ప్రజలకు తీర్పు చెప్తారు. కరెక్ట్. నీకు రేవంత్ రెడ్డి ప్రజలు తీర్పు చెప్పలేదా? కేసీఆర్ ఇన్ని అవమానాలకు గురి చేసిండు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. అవమానాలు ఆయనకు పులమాలు లేనాయి కదా, లాభమే ఇది కదా, నష్టపోయాడా ఏమన్నా? సో నిజంగా చెప్పాలంటే ఆయన సంతోషపడాలి. నాకు కేసీఆర్ రోజు థ్యాంక్స్ చెప్పాలని ఇట్లా అవమానించినాను, బెనిఫిట్ చేశాడని. సో అందువల్ల ఏమవుతుంది? సో అందువల్ల రాజకీయాల్లో ఉన్నవాడు దానికి ఫేస్ కావాలి, పబ్లిక్ లైఫ్ ఉన్నోడు ఫేస్ కావాలి. పబ్లిక్ లైఫ్ ఉన్నోడు ఎప్పుడు కూడా యూ కాంట్ రన్ అవే ఫ్రమ్ ద రియాలిటీ. ఇప్పుడు నేను ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను, నా పైన రోజుకు 100 మంది కామెంట్లు పెడుతూనే ఉంటాడు. ఎందుకంటే తిట్టడమో ఫాస్ట్గా ఉంటాడు, మెచ్చుకుంటాడో స్లో ఉంటాడు. సో వేల మంది, లక్షల మంది నన్ను అభిమానించవచ్చు, కానీ ఆ చిచ్చరపిడులు ఉంటారు, తిట్టడు సేమ్ మెలడీతో పెడుతూనే ఉంటాడు కామెంట్లు. నేను ఆ కామెంట్లు చూసి భయపడి నేను మాట్లాడకుండా ఊకున్నాను అనుకో, నేను ఏం చేసినట్టు? నా సామర్థ్యం ఏంటి? ప్రజాస్వామ్యంలో పబ్లిక్గా మాట్లాడేటప్పుడు దానికి ఏం చేయలేదు, అది ఏం సంబంధమే లేదు. సో అందువల్ల ఎక్కడైనా యూ షుడ్ స్టాండ్, ఒక రియాలిటీ మనకు అర్థం కావాలి. యూ షుడ్ ఫేస్ ద రియాలిటీ హెడ్ ఆన్. అన్ఫార్చునేట్లీ రాజకీయ నాయకులు ప్రజాస్వామిక స్ఫూర్తితో కాకుండా వ్యక్తిగత రాగద్వేషాలతో పనిచేస్తారు. అవును. అంటే ఒకసారి మళ్ళీ ఏపీ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రతిపక్ష హోదా అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది, 10% అనేది. ఎక్కడ కూడా రూల్, దానికి చట్టము లేదు. సో ఇలాంటి సంప్రదాయాన్ని మార్చే అవకాశం ఉన్నప్పుడు ఆ పార్టీ మారిస్తే బెటరా? అది రాంగ్, సంప్రదాయం కాదు, చట్టం ఉందని చెప్తున్నాను నేను. అదే మీకు చట్టంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ పేమెంట్, మీరు గూగుల్ కొట్టండి ఒకసారి, ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్
అండ్ పెన్షన్ No, 10 అని కొట్టండి అవును గూగుల్ వస్తుంది మీకు 10% నేను చెప్పే సీట్లు 12 B ఉండాలి అనేది అని ఉంది. 10% సీట్లు ఉండాలి అని లేదు అని అంటున్నారు. అరే నేను అనడం కాదు సార్ మీకు గూగుల్ అదే, అవునవును, అదే ఉంది. అదే టైం తీసుకొని కొట్టండి కావాలంటే so ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పేమెంట్ యాక్ట్ ని కొట్టి నాకు గుర్తున్నంత వరకు 12B అనుకుంటా సబ్జెక్ట్ కరెక్ట్ సెక్షన్ గుర్తులేదు అవును, ఉంది. చూడండి మీరు అవును, అందులో ఉంది కదా ఇలా చట్టం కన్వెన్షన్ ఎక్కడిది కన్వెన్షన్ వాజ్ మచ్ బిఫోర్ ద లా. సో వీళ్ళు పెట్టుకున్న సంప్రదాయం అది. అలాగే సాంప్రదాయం కాదు మిత్రమా, చట్టంలో ఉంది అంటున్నాను నేను. ఉమ్, చట్టంలో 10% అనే నిబంధన లేదు. లేదు నేను అందువల్ల అంటుంది అదే. చట్టమే అది. మీరు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం 10% అనే నిబంధన లేదు. పేమెంట్ ఆఫ్ సాలరీ సో 10% అనేది నిబంధన వీళ్ళు సంప్రదాయం పెట్టుకున్నారు దాన్ని. చట్టం ఉన్నప్పుడు చట్టంలో లేనప్పుడు సాంప్రదాయం పెట్టుకోరాదు. చట్టం గ్రే ఏరియా ఉన్నప్పుడే సాంప్రదాయం ఉంటుంది. చట్టం స్పష్టంగా నిర్దేశించినప్పుడు నీకు ఉండదు. చట్టం నాకు హౌస్ నెంబర్ ఉంది. ఎలక్షన్ కమిషన్ మన ఏమన్నారు, ఫుట్పాత్ మీద ఉంటారు, పండుకుంటారు, చెట్ల కింద పండుకుంటారు, పైప్ లైన్ల కింద వంటారు. వాళ్ళకి మేము ఓటర్కి ఇవ్వద్దా? వాళ్ళకి హౌస్ నెంబర్ లేదు, ఏం చేయాలి? వాళ్ళు అన్అఫీషియల్ గుడిసెలు వేసుకొని ఉంటారు, వాళ్ళకి హౌస్ నెంబర్ లేదు. మేము ఓటర్ ఇవ్వద్దా? హౌస్ నెంబర్ లేకపోయినా మేము ఓటు ఇస్తాం. అందుకే 0 నెంబర్ ఇచ్చిన ఉన్నాం. నా ఇంటికి 0 నెంబర్ ఇవ్వస్తా, నాకు ఇంటి నెంబర్ ఉంది కదా. ఇప్పుడు నా ఇంటి నెంబర్ లేదనుకో, మీరు 0 ఇవ్వచ్చు, నాకు ఇంటి నెంబర్ ఉంది కదా. నాకు ఇంటి నెంబర్ ఉన్నప్పుడు 0 ఎట్లా ఇస్తాను నేను నాకు? సో అదే అంటే ఏపీలో ప్రతిపక్ష నాయకుని సభలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతో అధికార పక్షం ఉంది అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. రానివ్వకూడదని కాదు, వాళ్ళకి రావాలనే ఉంది. జగన్ రావాలి, జగన్కు చుక్కలు చూపెట్టాలనే ఉంది. కానీ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అదే పని అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. మన మరోసారి చెప్తాను, నేను ఇలా అన్నాడు. సో నేను చిటికేస్తే అటు నుంచి ఇటు వస్తే నీ పని ఇంతే అన్నాడు కదా. సో దే వాంట్ టు షో ద సేమ్ రూల్ ఫర్ జగన్. జగన్ ఏ సూత్రం అయితే చెప్పాడో అదే సూత్రం చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నాడు జగన్కు. రైట్. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాను అని జగన్ అంటూ ఉన్నారు. దేనికైనా సిద్ధం అంటూ ఉన్నారు కదా. చర్చకు సిద్ధపడితే సభకు రండి అని చంద్రబాబు సవాల్ విసిరారు. సో ఆ సవాళ్ళు ప్రతి సవాల్ అలాగే కొనసాగుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.